కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమవుతోంది. కేసీఆర్ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తాను బాధ్యతలు స్వీకరించక ముందే బ్యారేజీల నిర్మాణం పూర్తయిందని బదులిచ్చారు. వాటి అనుమతులు, కేబినెట్ తీర్మానాల గురించి తనకు తెలియదని షాక్ ఇచ్చారు. ఇతర శాఖల గురించి ఆయన ప్రస్తావించగా కేవలం బ్యారేజీల గురించి మాత్రమే చెప్పాలని కమిషన్ సూచించింది. అలాగే ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై ప్రశ్నల వర్షం కురిపించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణ అనుమతులపై ఆరా తీసింది. కేబినెట్ అనుమతి లేకుండానే జీవోలు వచ్చాయని ప్రశ్నించింది. అయితే అన్ని ప్రశ్నలకు తెలియదనే సమాధానం ఇచ్చారు స్మితా సబర్వాల్. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, మొత్తం మీద ఇటు కాళేశ్వరం కావచ్చు, ఇటు ఈ ఫార్ములా కార్ రేసింగ్ల గురించి కావచ్చు, మొత్తం ఇటు బ్యూరోక్రాట్సే అంతిమంగా వీళ్ళకి మొత్తం కూడా వీళ్ళ చుట్టూనే తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇటు స్మితా సబర్వాల్, నేను చూస్తే అరవింద్ కుమార్, సో వీళ్ళ కేంద్రంగానే కేసులన్నీ కూడా మొత్తం ఏసీబీ ఎంక్వైరీ కావచ్చు, ఇటు కమిషన్ల ఎంక్వైరీలు కావచ్చు నడుస్తున్నాయి అనుకోవచ్చా? కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమవుతోంది. కేసీఆర్ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తాను బాధ్యతలు స్వీకరించక ముందే బ్యారేజీల నిర్మాణం పూర్తయిందని బదులిచ్చారు. వాటి అనుమతులు, కేబినెట్ తీర్మానాల గురించి తనకు తెలియదని షాక్ ఇచ్చారు. ఇతర శాఖల గురించి ఆయన ప్రస్తావించగా కేవలం బ్యారేజీల గురించి మాత్రమే చెప్పాలని కమిషన్ సూచించింది. అలాగే ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణ అనుమతులపై ఆరా తీసింది. కేబినెట్ అనుమతులు లేకుండానే జీవోలు వచ్చాయని ప్రశ్నించింది. అయితే అన్ని ప్రశ్నలకు కూడా తెలియదనే సమాధానం ఇచ్చారు స్మితా సబర్వాల్. మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, ఈ ఫార్ములా రేస్ కావచ్చు, ఇటువైపు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కావచ్చు, వీటన్నిటిలో కూడా బ్యూరోక్రాట్సే వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషనే చాలా కీలకంగా మారినట్టుగా కనబడుతోంది. ఖచ్చితంగా రోజా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏమేమి చేసిందో వాటిపైన ఒక్కొక్కటి విచారణ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ కూలడము, కాళేశ్వరంలో అవినీతి జరగడము, అప్పుడు ఉన్నటువంటి అధికారులను వరుసగా పిలుచుకుంటూ ఘోష్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాడు, విచారణ చేస్తున్నాడు. అయితే ఇందులో పలు కీలకమైనటువంటి విషయాలు ఏంటంటే, ఎవరు కూడా అధికారులు సమాధానాలు గుర్తులేవు, తెలియదు, ఏం జరిగిందో తెలియదు, గతంలో ప్రభుత్వం ఆదేశిస్తేనే ఇవన్నీ చేశామని చెప్తున్నారు. అయితే ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడైనా కూడా అధికారులు మధ్యలో కొంత బలిపశువులు అవుతున్నారు. ఆ రాజకీయ నిర్ణయాలు తీసుకునేదేమో ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు అయితే, ఇక్కడ మధ్యలో ఇంప్లిమెంట్ చేసే వాళ్ళేమో బలిపశువులు అవుతున్నారు. ఇదంతా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు ఈ అధికారులు మాత్రం దాటవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఈ యొక్క మేడిగడ్డ విచారణ నేపథ్యంలో స్మితా సబర్వాల్ కానీ, సోమేష్ కుమార్ కానీ, రజత్ కుమార్ కానీ అప్పట్లో కీలక పాత్ర పోషించినటువంటి అధికారులను విచారించగా వాళ్ళు కూడా అదే ఆన్సర్లు చెప్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండానే అనుమతులు ఎట్లా వస్తాయి, మీరు ఎట్లా ప్రొవిజన్ ఇస్తారు అనేది కూడా క్వశ్చన్స్ అడిగినట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే అధికారులు ప్రభుత్వ నిర్ణయాలకే కట్టుబడి చేశామని చెప్తున్నారు తప్ప తాము స్వతహా నిర్ణయం తీసుకునే తందుకు మేము సిద్ధంగా లేము, గత ప్రభుత్వం ఆదేశిస్తేనే మేము చేశామనే యాంగిల్లోనే చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ వరుసగా అధికారులనే భాగస్వామ్యులు చేశారు, అధికారులనే విచారణ చేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఇక అధికారులతో పాటు అధికారుల తర్వాత ఇప్పుడు రాజకీయ నాయకులు, అంటే ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్ను పిలిచే అవకాశాలు ఉంటాయి. ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును పిలిచే అవకాశాలు ఉంటాయి. అయితే రాష్ట్రంలో పూర్తిగా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం ఎక్కడికక్కడ విచారణలే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్లో అవకతవకల పైన, అవినీతి పైన ఎక్కడికక్కడ విచారణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల పైన కూడా అవకతవకలు జరిగాయి. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశారనే దానిపైన ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఈ ఫార్ములా రేస్ పైన
ఆల్రెడీ కేసు బుక్ అయిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం పైన కూడా వరుసగా ఈ యొక్క విచారణ జరుగుతూనే ఉంది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా సిట్ వేశారు. అంటే గత ప్రభుత్వంలో ఏవైతే అవినీతి జరిగాయన్నదో, అవకతవకలు జరిగాయని తెలిసిందో అవన్నిటిని కూడా ప్రభుత్వం విచారణ సంస్థలను ఆదేశిస్తుంది, విచారణలు చేపిస్తుంది. అదేవిధంగా ధరణిలు కూడా కుంభకోణం జరిగింది, ధరణిలు కూడా అవినీతి జరిగింది అనేది కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక ప్రభుత్వం కూడా ధరణి పైన కూడా విచారణ చేయడానికి సిద్ధమవుతుంది. అయితే ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమంలో అవినీతి జరిగినా ఆ అవినీతికి సంబంధించినటువంటి అధికారులను, అదేవిధంగా అప్పుడు తీసుకున్నటువంటి కన్సల్ట్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తున్నారు, విచారణ చేస్తున్నారు. మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలం నుండి మొదటినే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పింది. అయితే బీఆర్ఎస్ పాలన ఏవైతే అవకతవకలు జరిగాయో, అవినీతి జరిగాయో అవంతా కూడా మా దృష్టికి వస్తే అవి నిజమని తేలితే వాటన్నిటిపైన కూడా అనుమానాలు నిజమని అనిపించిన నేపథ్యంలో వాటన్నిటిపైన విచారణ కూడా జరుపుతామని చెప్తుంది. అయితే కాళేశ్వరంలో మొదటి నుంచి అవినీతి జరిగిందనేది కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చినాక విచారణ చేపిస్తామని చెప్పింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా మేడిగడ్డ ఆ బ్యారేజ్ కూలిపోవడము, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవడానికి గల కారణాలు ఏంటంటే నేషనల్ సేఫ్టీ అథారిటీ కూడా వచ్చి అక్కడ ఎందుకు కూలిపోయింది, ఏం జరిగింది అనేది కూడా ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ క్వాలిటీ ప్రికాషన్స్ తీసుకోలేదు, నాసి రకమైనటువంటి కట్టడాలు జరిపారు, అందుకే ఈ రకంగా కుంగిపోయింది అనేది కూడా వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్కి అనుగుణంగా ఘోష్ విచారణ కూడా కంటిన్యూగా కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే అధికారుల విచారణ జరిగింది. ఇక నెక్స్ట్ మంత్ నాకు తెలిసి మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, అదేవిధంగా హరీష్ రావును కన్సల్ట్ అప్పుడు ఎవరైతే పొలిటీషియన్స్ ఉండి వాళ్ళు ఆ యొక్క అధికారాలు ఉన్నాయో ఆ రాజకీయ నాయకులందరినీ కూడా పిలిచే అవకాశం ఉంది. అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును కూడా పిలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతాయి. మొత్తానికైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి, అవకతవకలు, కుంభకోణాల పైన టార్గెట్ చేస్తూ ఎక్కడికక్కడ విచారణ చేస్తూ ప్రజల ముందు దోషిగా నిలబెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనేది కూడా ఒకవైపు కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. మరోవైపు ఏమో వీటన్నిటిని కూడా కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తూ ప్రజల్లోకి వెళ్తూ సింపతి గెయిన్ చేసుకోవాలని అటు బీఆర్ఎస్ చూస్తుంది. అయితే మొత్తానికి అయితే మరి ప్రజలు ఎవరి పక్షాన ఉంటారా అనేది మాత్రము చూడాలి. ఎందుకంటే రాజకీయ వర్గాల్లో ఏది నిర్ణయం తీసుకున్నా ఏం చేసినా కానీ ఇదంతా రాజకీయంగా లాభపడేందుకే చేస్తారనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు జరిగినటువంటి అవకతవకలు, అవినీతి పైన విచారణ జరిగితే కాంగ్రెస్ కు మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు మాత్రము కాంగ్రెస్ పరిపాలన చేపట్టి 1 year అవుతోంది. ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు కావచ్చు, రైతు సంక్షేమం కావచ్చు, నిరుద్యోగం గురించి కావచ్చు, వీటి గురించి ఎక్కడ ఫోకస్ చేయకుండా కేవలం గత ప్రభుత్వంలో లేని అవినీతిని సృష్టించి వాళ్ళపైన కావాలని ఇలాంటి కేసులు పెట్టి ఇరకాటంలో పెట్టి వాళ్ళని టార్గెట్ చేస్తోంది అని వాళ్ళు వాదిస్తున్నారు. అయితే వాళ్ళ వాదన వాళ్ళలాగా ఉంది, వీళ్ళ వాదన వీళ్ళలాగా ఉంది. అంటే ఎవరి పార్టీ వాళ్ళు వాదన చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ ఏమో మేము పారదర్శకంగా ఉంటాము, మాది ప్రజాస్వామ్యంగా పాలన సాగుతుంది, కుటుంబ పాలన మాది సాగదు కాబట్టి మేము ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నాము, అందులో భాగంగానే గత ప్రభుత్వం ఏదైతే అవినీతి చేసిందో ఆ అవినీతిని వెలికి తీయడం మా బాధ్యత, అందులో భాగంగానే విచారణ సంస్థలకు ఆదేశాలు జారీ చేసాం, విచారణలు చేస్తుంటా పోతున్నాయి. అదేవిధంగా ఈ ఫార్ములా కేసు విషయంలో కూడా ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఏమో కక్ష సాధింపు చర్యలుగా అది అభివర్ణిస్తుంది. అయితే కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ను కూడా పలుమార్లు ఈ కక్ష సాధింపు చర్యలో భాగంగానే బీఆర్ఎస్ పైన ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నారని కూడా ప్రశ్నించగా వాళ్ళు ఒకటే క్లారిటీ చెప్తున్నారు. మేము సంవత్సర కాలం అయింది, ఇచ్చిన హామీలు కొన్ని నెరవేరుస్తున్నాము, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, ఆ హామీలను కూడా మిగిలిన 4 సంవత్సరాల్లో నెరవేరుస్తాము, హామీలకు వెనుకపోయే ప్రసక్తి లేదు, ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాము. అయితే బీఆర్ఎస్ గతంలో తప్పు చేసింది కాబట్టి విచారణ సంస్థలు విచారణ చేస్తాయి, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, చట్టానికి లోపడే నిర్ణయాలు ఉంటాయి తప్ప ఎవరు చట్టానికి ఎవరు చుట్టాలు కాదని కూడా ఇటు కాంగ్రెస్ వాదిస్తుంది. అయితే ఒక తప్పు చేయనప్పుడు విచారణకు వెళ్ళి విచారణ సంస్థల ముందు విచారణ ఎదుర్కొంటే తప్పు చేయనప్పుడు భయం ఎందుకు అనేది కూడా కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. అయితే ఇదంతా
6 గ్యారెంటీల పైన ప్రశ్నించినందుకే ఇదంతా జరుగుతుంది, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఇటు బీఆర్ఎస్ అంటుంది. అంటే ఎవరి వాదనను వాళ్ళు బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజకీయ వర్గాలు మాత్రము అటు కాంగ్రెస్ మైలేజ్ కోసం తాపత్రయపడుతుంది, ఇటు బీఆర్ఎస్ మైలేజ్ కోసం తాపత్రయపడుతుంది. కానీ అల్టిమేట్ గా ప్రజలకు బాగుండాలనే ఒక లక్ష్యంతోనే ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మొత్తానికైతే చూసుకున్నట్టయితే ఎవరి పార్టీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఈ ఫార్ములా రేస్ను, కార్ రేస్ను, కేటీఆర్ ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అటు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. లేదు మేము కరెక్టే చేశాము, అందులో భాగంగా మాకు కొన్ని నిధులు దుర్వినియోగం తెలిసినాయి, అందులో భాగంగానే విచారణకు ఆదేశమని ప్రభుత్వం చెప్తుంది. ఎవరి వాదనలు వాళ్ళైతే రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నట్లు కనబడుతుంది. రోజా. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.